సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. శబరిమలలో బంగారం మాయమైపోయింది. 1 కాదు 2 కాదు 4.5 కిలోల బంగారం మాయమైపోయినట్టుగా ఐడెంటిఫై చేశారు. యాక్చువల్‌గా ఆ బంగారం ఎప్పుడు మాయమైపోయింది? ఎందుకు ఇంతకాలం పట్టింది బయటికి రావడానికి? ఈ స్కామ్ వెనకాల ఎవరెవరున్నారు? మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత గారు. సార్, మనం గతంలో మాట్లాడుకున్నాము ధర్మస్థల గురించి. అదొక పెద్ద కాంట్రోవర్షియల్ ఇష్యూ అయింది. దాని వెనకాల ఒక నెగెటివ్ ప్రాపగండా చేశారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు, కానీ ఎవరు చేశారో తెలియలేదు. ఇప్పుడు సడన్‌గా కేరళలో ఉన్నటువంటి శబరిమల దేవాలయంలో కూడా 4.5 కిలోల బంగారం మాయమైపోయింది. ఎప్పుడు మాయమైంది? ఎవరు తీసుకెళ్లారు? ఎలా వెళ్ళింది? ఏదీ తెలీదు సార్. బోల్డ్ అన్ని నెగెటివ్ వార్తలైతే వినిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఏం జరిగి ఉంటుంది సార్ అక్కడ? ముఖ్యంగా మీకు తెలిసి అంటే మనం ఎలాగైతే తిరుమలకు ఎంత ప్రాధాన్యత ఉందో అదేవిధంగా మీరు కేరళకు వెళ్తే శబరిమల ఆలయానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. శబరిమల ఆలయం ఒకటి, కేరళలో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి. తర్వాత త్రివేంద్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి, ఆ విధంగా రకరకాల దేవాలయాలు ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. యాక్చువల్గా మీరు శబరిమల వచ్చేసరికి శబరిమల యొక్క ఆధ్వర్యం వచ్చేసి ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డ్ అని దాని కింద ఉంటుంది. అంటే మనకి ఎలాగైతే టీటీడీ బోర్డు ఉందో ఆ విధంగా కేరళలో ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డ్ అన్నది సుమారుగా 1300 ఆలయాల్ని అది కంట్రోల్ చేస్తుంటుంది. అందులో ప్రధానమైన ఆలయం వచ్చేసి మన శబరిమల. సో శబరిమలకి వచ్చేసి భక్తులు మొత్తం భారతదేశం నుంచి, ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే మీరు ఒకసారి గతంలో పురాణాల్లోకి వెళితే కూడా మహిషి అన్న ఒక రాక్షసి ఉన్నది. మహిషి అనే రాక్షసిని బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు. శివుడు విష్ణువు ద్వారా ఎవరైతే సంతానం ఉంటారో వారే ద్వారానే నీకు చావు సంభవిస్తుంది అని. ఆ తరువాత పురాణాల్లో చెప్పడం ఏంటంటే శివుడు, ఆ తర్వాత మోహిని అవతారంలో ఉన్న విష్ణువు, వీరిద్దరికీ జన్మించిన వ్యక్తి మణికంఠుడు, అంటే అయ్యప్ప. ఇతను ఈ మహిషి అన్న రాక్షసిని చంపిన తర్వాత ఈ పట్టణం తిట్టై అనే జిల్లాలో ఉన్న ఇక్కడ ఆయన అక్కడ ఒక విగ్రహంగా వెలిశారు అన్నది మనకు పురాణాల్లో ఉన్న చరిత్ర. సో అప్పటి నుంచి ఆ ప్రాంతానికి చాలా విశిష్టమైన ఇది ఉంది. తర్వాత ధర్మశాస్త్రం అవతారంలో ఆయన ఉంటారు అని చెబుతారు అక్కడ. సో ఈ విధమైన చరిత్ర ఉన్న ఆలయానికి ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు అన్నది ఇది 1950 నుంచి ఆ ఆలయం యొక్క మెయింటెనెన్స్ కానీ మిగతా విషయాలు కానీ చూసుకోవడానికి అది ఉన్నది. అంటే ఎలాగైతే ఆగమ శాస్త్రాలు ఇవన్నీ మనం తిరుమలలో కూడా చూస్తే దాన్ని నిర్వహించడానికి వీరిగా ఉంటారు. రోజువారీ ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఏదైతే ఉంటుందో ఈ బోర్డు దగ్గర ఉంటుంది. ఆ బోర్డు దగ్గర కూడా ఒక స్పెషల్ కమిషనర్ అని ఉంటారు. సో ఇది ఇన్ జనరల్ మన శబరిమల యొక్క స్టోరీ. ఆ తర్వాత ఏమైందంటే 1998లో విజయమాలయ ఏవైతే యునైటెడ్ బ్రూవరీస్ యొక్క సంస్థ అధిపతి ఆయన అక్కడికి వచ్చి దీన్నంతా కూడా అక్కడ రాగితో ఉండేదంతా, అక్కడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా రాగి రేకులు ఇవన్నీ ఉండేవి. ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ కూడా మనం బంగారంతో తాపడం చేయిద్దామని చెప్పేసి ఒక 30 కిలోల బంగారాన్ని ఈ ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డుకి ఇవ్వడం జరిగింది. సో 30 కిలోలు, అది ఎప్పుడు 1998లో. ఆ తర్వాత 1999లో అక్కడ వాటిని ఈ పూత వేయడం జరిగింది. అంటే రాగి రేకులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా ఈ బంగారంతో కొంత తాపడం అంటారు దీన్ని, అది వేయడం జరిగింది అని చెప్తాం. ఆ తర్వాత ఏమైందంటే 2019లో మళ్ళా వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక స్పాన్సర్ వచ్చాడు మనకి, అతను మళ్ళా ఇక్కడ కొన్ని మార్పులు తీసుకొస్తాను అని చెప్పాడు. అప్పుడు ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు వచ్చేసి ఈ స్పాన్సర్ ఎవరైతే, అతని పేరు ఏంటంటే ఉన్నికృష్ణన్ పొట్టి. అతను యాక్చువల్గా బెంగళూరులో ఒక వ్యాపారవేత్త. అతనికి ఈ విధంగా ఆయన స్పాన్సర్షిప్ లో మళ్ళా ఈ పునరుద్ధరణ పనులు చేయాలి అని నిర్ణయించి అతనికి ఈ ఏవైతే ఈ తాపడం చేయించాలో వాటన్నిటిని కూడా ఆ పనులు అప్పచెప్పింది.
ఈ ఉన్నికృష్ణన్ పుట్టి ఏం చేశారంటే చెన్నైలో ఉన్న ఒక స్మార్ట్ క్రియేషన్స్ అన్న సంస్థకి ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే ఉన్నాయో అది అప్పగించడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే దేవస్థానం బోర్డు నియమావళి చూస్తే ఏవైనా రిపేర్లు కానీ ఇలాంటివి చెయ్యాలంటే అక్కడ ఉన్న వాటిని వేరే చోటికి తీసుకువెళ్ళకూడదు. ఆలయ పరిసరాల్లోనే ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు జరగాలి అన్నది అందులో ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఇతనికి అక్కడ ఇవ్వడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఒక మహజర్ అంటాం, మనం మామూలుగా ఏదైనా వస్తువుల యొక్క లిస్టును తయారు చేయడాన్ని మహజర్ అంటాం. అందులో ఏం రాశారంటే రాగి ఈ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి అతనికి అప్పచెప్పాము అని రాశారు. యాక్చువల్గా మీరు చూసుకుంటే 1999లో విజయ మల్లయ్య ఇచ్చిన బంగారంతో వాటి మీద తాపడం వేయడం జరిగింది. కానీ వీళ్ళ మాజర్లో ఏం రాశారంటే బంగారు తాపడం వేసిన ఇవి ఇచ్చామని రాయలేదు. వాళ్ళు రాగి రేకులు మాత్రమే మేము అప్పచెబుతున్నామని రాశారు. రాసిన తర్వాత అది అతనికి అప్పచెప్పడం జరిగింది. కానీ అతను ఏం చేశాడంటే దీన్ని చూసుకొని అక్కడ ఫండ్ రేజింగ్ కూడా ఒకటి చేశాడు అతను. అంటే ఈ విధంగా శబరిమల ఆలయంలో ఉన్న రాగి ఇవి నా దగ్గరికి వచ్చాయి, రేకులు వచ్చాయి, వాటిని తాపడం చేయించాలంటే మీ అందరికీ భక్తి దాంట్లో ఉంటుందని చెప్పి అతను ఒక ఫండ్ రేజింగ్ ఈవెంట్ కూడా చేశాడు. చేసి అందులో కొంతమంది ఫిలిం స్టార్స్ ని పిలవడం ఇదంతా కూడా జరిగిందట 2019లో. ఆ తర్వాత ఆ తాపడం వేయించిన తర్వాత మళ్ళా వీటిని తిరిగి అప్పచెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే దీనిలో ఒక 4 కిలోల డిఫరెన్స్ వచ్చింది. అంటే వాళ్ళు ఇవ్వడం వచ్చేసి రాగిరేకులుగా అభివర్ణించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత వచ్చిన వాటిలలో చూస్తే అందులో సుమారుగా 4.5 కిలోస్ యొక్క తేడా అందులో వచ్చిందన్నమాట. సో ఆ విధంగా బంగారం దుర్వినియోగం, తర్వాత ఫండ్ రేజింగ్ ఈ రెండు అప్పుడు జరిగాయని చెప్పేసి ఆ తర్వాత ఏమైతుందంటే 2023వ సంవత్సరంలో మళ్ళా ఒకసారి దీన్ని పునరుద్ధరణ చేయాలి అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 2019లో ఇచ్చిన రిపోర్ట్లో ఆ స్మార్ట్ క్రియేషన్స్ వాళ్ళు 40 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చారు దీనికి. అంటే చెదరకుండా ఉందట 40. కానీ 2023వ సంవత్సరంలో మళ్ళా దీనికి ఒక పునరుద్ధరణ చేయాలి అని చెప్పేసి అక్కడ ఒక ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు ఈ విషయం హైకోర్టు కూడా వెళ్ళింది. ఈ విషయం హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు వాళ్ళు కూడా ఒక పెద్ద తీర్పు ఇచ్చారు. సో ఇది 2019లో చేసి 40 సంవత్సరాల గ్యారంటీ ఉన్నప్పటికీ 2023లో మళ్ళీ పునరుద్ధరణ అవసరమని ఎందుకు సూచించారన్నది కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ కూడా ఇక్కడే జరగాలని. అప్పుడు ఏమీ జరగలేదు, ఇవ్వలేదు. కానీ 2025వ సంవత్సరం, ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున అక్కడ ఉన్న కమిషనర్ ఏమన్నాడంటే నాకు తెలియకుండా ఈ రాగి రేకులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా తొలగించారు అని ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అంటే దాన్ని అప్పుడు వెయిట్ డిఫరెన్స్ ఉన్న దాన్ని మళ్ళా సరిదిద్దడానికా లేకుంటే మళ్ళా ఏం చేయడానికా ఏమీ తెలియదు. కాబట్టి 7 సెప్టెంబర్న ఆయన ఈ రిపోర్టు హైకోర్టుకి ఇస్తే హైకోర్టు వాళ్ళు సుమోటోగా దాన్ని తీసుకున్నారు. తీసుకుని అప్పటి నుంచి సిరీస్ ఆఫ్ ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టింది హైకోర్టు. అంటే 10వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు ఈ విధంగా 2-3 రోజుల్లోనే రకరకాల ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే బేసిక్గా భక్తితో ముడిపడి ఉన్న ఈ విధమైన ఆలయాన్ని మీరు ఈ విధంగా చేయడం అన్నది సబబు కాదు అని అప్పుడు ఒక హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ లిస్ట్ ఏంటి, విగ్రహాలు ఏంటి, ఇక్కడ ఎంతెంత ఇన్వెంటరీ ఉంది, ఇవన్నీ కూడా లెక్కించాలని చెప్పి ఒక హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని నియమించింది హైకోర్టు. ఆ తరువాత ఏమైందంటే ఫైనల్ గా మళ్ళా అక్కడ ఒక విజిలెన్స్ ఎస్పీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అవకతవకలు జరిగాయి. అప్పుడు 2019లో ఇది కేవలం రాగి రేకులు మాత్రమే అని రాశారు. ఆ తర్వాత ఇందులో 4.5 కేజీల డిఫరెన్స్ వచ్చింది. సో వీటన్నిటి గురించి హైకోర్టు మళ్ళా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రస్తుతం కేరళలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా పనిచేస్తున్న హెచ్ వెంకటేష్ గారు, ఆయన ఇక్కడ సిబిఐలో మా దగ్గర ఉండేవారు, ఇక్కడ ఎస్పీ గాను డిఐజీ గాను. వారు కేరళ క్యాడర్కి చెందిన ఆఫీసర్, ఆయన మంచి వండర్ఫుల్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో
కొంత శశిధరన్ అని ఒక ఎస్పీ, తర్వాత ఇంకా బిజోయ్ అని, వీళ్ళందరి ఆధ్వర్యంలోనూ దీని ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పేసి హైకోర్టు నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా ఇది మీరు టోటల్గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ 1998 నుంచి మొదలైంది. విజయమల ఏదైతే 30 కిలోల బంగారం ఇచ్చి ఇది మొత్తం తాపడం చేయించాలి అని అప్పటి నుంచి అక్కడ జరిగిన ఈ అవకతవకలన్నీ కూడా తర్వాత హైకోర్టు కూడా 2023వ సంవత్సరంలో ఇంత ప్రాధాన్యత ఉన్న ఆలయంలో మీరు అక్కడ ఉన్న ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ కూడా సక్రమంగా జరగట్లేదు, ఈవెన్ డిజిటల్ రికార్డ్స్ కూడా ఉండాలి అని చెప్పి హైకోర్టు సూచించింది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే కేరళ హైకోర్టులో ఈ ఇప్పుడు జరగబోయే, ఎందుకంటే నవంబర్ నుంచి మొదలవుతాయి ఇప్పుడు మళ్ళా మన కార్తీక మాసం నుంచి అయ్యప్ప వారి ఇవి మొదలవుతాయి, జనవరి తర్వాత మకర జ్యోతి వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళా వాళ్ళు ఈ రాగి రేకులను మళ్ళా పునరుద్ధరించడానికి కమిషనర్ పర్మిషన్ లేకుండా తొలగించారని ఆయన వెళ్ళాడు హైకోర్టు. దాంతో ఇదన్నీ వచ్చేసి ఇప్పుడు 2 వారాల్లో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నది ఏం జరిగింది అన్నది డీటెయిల్డ్ గా సీల్డ్ కవర్ లో మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఐ థింక్ ఒక క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేశారనుకుంటాను ఈ సందర్భంగా. సో ఇది ప్రస్తుతం అక్కడ జరుగుతున్న విధానం. మరి చూడాలి ఫైనల్ గా ఎస్ఐటి వాళ్ళు దీంట్లో ఏం తేలుస్తారో, తర్వాత హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ మొత్తం ఇన్వెంటరీ ఏదైతే ఉందో ఆ ఇన్వెంటరీ మొత్తం, ఇంతకుముందు కూడా అనంత పద్మనాభ స్వామి గుడిలో కూడా ఈ విధంగా ఇన్వెంటరీ గురించి అక్కడ ఒక ఐ థింక్ 7th ఏదో ద్వారం తెరవడం, దీని గురించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మరి చూడాలి ఇందులో ఫైనల్ గా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి యొక్క ప్రమేయం వల్ల జరిగింది, ఇదన్నీ కూడా వేచి చూడాల్సిన అంశం ముఖ్యంగా. సో అక్కడ టెంపుల్లో ఉండాల్సినటువంటి బంగారం బయటికి వెళ్ళింది. కేవలం ఉన్నికృష్ణన్ పొట్టి మీద మాత్రమే అలిగేషన్స్ అనేవి వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ కూడా ఆయన చుట్టూ తిరుగుతోంది. కానీ ఆ ఒక్కడి వల్ల అవ్వదు కదా సార్. అక్కడ రాగి రేకులు కావచ్చు, లేకపోతే బంగారం రేకులు కావచ్చు, ఆ తాపడము, అక్కడ నుంచి బయటికి తీసుకెళ్లడం, అక్కడ ఎవరి పర్మిషన్ లేకుండా ఆయనంతటా ఆయన రాత్రికి రాత్రి తీసుకెళ్లడం అయితే కుదరదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, రికార్డులు ఉంటాయి. 2019లో కూడా వాళ్ళు ఏమన్నారంటే నిర్ణయం తీసుకుని అతనికి ఇచ్చే మధ్యలో ఒక నెల రోజులు గడిచిందట. వెంటనే అప్పచెప్పడం జరగలేదు. మరి ఈ డిలేకి కారణం ఏంటి, ఆ మధ్యలో ఏమైనా జరిగిందా, ఇవన్నీ కూడా రకరకాల అంశాలు చర్చకు వస్తున్నాయి. సో వీటన్నిటి నుంచి ఫైనల్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నది మొత్తం డీటెయిల్స్, తర్వాత మీరు అంటున్నట్టు ఇన్వర్డ్ అవుట్వర్డ్, అప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉంటే ఎప్పుడు తీసుకువెళ్ళడం జరిగింది, మరి స్మార్ట్ సొల్యూషన్స్ ఎవరైతే ఉన్నారో చెన్నైలో వాళ్ళ దగ్గర ఏ విధంగా, తర్వాత బంగారం ఏదైతే ఏమైంది దాన్ని ఎక్కడైనా వినియోగించారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు యాక్చువల్గా. సార్ ఇక్కడే సిట్తో కాదు సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, సనాతన ధర్మానికి చెందినటువంటి అక్కడ మెంబర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. నిజంగా సిబిఐ అనేది ఏ టైంలో ఇన్వాల్వ్ అవుతుంది సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాధారణంగా ఎస్ఐటి అన్నది అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా కూడా మెయిన్ గా టోటల్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అనడం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుందేమో, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ మీద ఉంటుందేమో, కాబట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో కాళేశ్వరం లాగా, కాళేశ్వరం సందర్భంగా కూడా హైకోర్టు ఇక్కడ ఒక సిబిఐకి అప్పచెప్పమని తెలంగాణ నిర్ణయం. అంటే అప్పుడు చాలా మంది ఏమన్నారంటే మీరు ఇక్కడ ఎందుకు చేయకూడదు ఇది అన్నది సాధారణంగా ఉంటుంది. సో సిబిఐ ఎప్పుడు వస్తుందంటే ఇందులో 2 సిచ్యువేషన్స్ లో సిబిఐ వస్తుంది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ కనుక సిబిఐకి కేసు చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం లాగా వాళ్ళకు నోటిఫికేషన్ తీస్తారు, దాన్ని సెక్షన్ 6 నోటిఫికేషన్ అంటారు. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కు పంపిస్తారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఆమోదిస్తే, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, వాళ్ళు సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే అప్పుడు ఆ కేసు సిబిఐకి వెళ్తుంది. ఇది ఒక రకం. రెండవది వచ్చేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏదైనా కేసు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని ఆర్డర్స్ ఇస్తే ఇంక ఈ సెక్షన్ 6 నోటిఫికేషన్, సెక్షన్ 5 నోటిఫికేషన్ అవసరం లేదు, డైరెక్ట్ గా సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు కేరళ హైకోర్టు ఏం చేసిందంటే ఈ కేసును ఎస్ఐటి వాళ్లే కన్స్టిట్యూట్ చేసి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందని హైకోర్టు ఆర్డర్లో ఉంది. హెచ్ వెంకటేష్ గారి పేరు కూడా అందులో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు వారు ఈ విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కాబట్టి వాళ్ళు ఏమన్నా
వాళ్ళకేమన్నా ఫేవర్ చేస్తారేమో అన్న ఒక అనుమానంతో ఈ విధంగా సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో అడుగుతుండవచ్చు. ఉమ్. సో ఇది చూడాలి మరి ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ఫైనల్ గా హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది. మరి ఈ హైకోర్టు యొక్క నిర్ణయానికి విరుద్ధంగా సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్తారా, ఎస్ఐటి బదులుగా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చు. ఇది జనరల్ గా సిబిఐ ఏ సందర్భంగా కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుందన్న దానికి కొంత వివరం. సో 10-15 ఏళ్లుగా వాటికి సంబంధించినటువంటి రికార్డులు అవి లేవు అనుకున్నప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 99లో ఒరిజినల్ గా స్వర్ణ తాపడమే జరిగిందా లేదా, అంటే మళ్ళీ విజయమాల్యా దాకా వెళ్ళి అక్కడి నుంచి తవ్వుకుంటూ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయా సార్? ఎందుకంటే విజయ్ మాల్యా వాళ్ళ యూబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ ఉందని నేను చదివాను ఎక్కడ పేపర్లో. అంటే ఈ అందులో ఏంటంటే రకరకాలు పై ఉన్న శ్రీవారి యొక్క కప్పు ఏదైతే ఉందో దాన్ని తాపడం చేయించడం, తర్వాత అక్కడ ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 2 పక్కల ఉన్న విగ్రహాలు, ద్వారపాలకులు, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా రాగి రేకులు, వీటన్నిటిలో రాగి రేకుల యొక్క బంగారు తాపడం చేయడానికి సుమారుగా 1.5 కిలోస్ వాడడం జరిగింది అని చెప్పేసి ఒక రికార్డు వాళ్ళ దగ్గర యూబీ వాళ్ళ దగ్గర ఉందట. ఆ రికార్డుని వాళ్ళు ఇక్కడికి కూడా సబ్మిట్ చేశారని విన్నాను. స్పెషల్ కమిషనర్కి ఆర్ విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళు 30 కిలోల బంగారాన్ని ఏ విధంగా వినియోగించారు అని చెప్తే దానికి వచ్చిన కరస్పాండెన్స్ అనుకుంటాను, అందులోంచి ఒక లెటరు వారికి వెళ్ళింది అని చెప్పేసి నేను చూడడం జరిగింది. అంటే పేపర్లో వేసిన అంశం. అంటిల్ అన్లెస్ ఎస్ఐటి అన్నది ఇన్వెస్టిగేట్ చేసి అందులో ఉన్న విషయాలు, తర్వాత వచ్చేసి ఎస్ఐటి యొక్క దీనికి కూడా ఐ థింక్ ఒక హైకోర్టు జడ్జి వారిని కూడా వాడి ఆధ్వర్యంలో చేయమని చెప్పి కూడా ఉన్నారని చెప్పి నేను వినడం జరిగింది. ఆ తర్వాత జస్టిస్ కేటీ శంకర్ ఆయన యాక్చువల్గా ఇన్వెంటరీ తర్వాత ఇవన్నీ కూడా మొదటి నుంచి ఈ బాధ్యత ఇవ్వండి అని చెప్పేసి ఆయనకు కూడా ఇచ్చారు జస్టిస్ కేటీ శంకరన్ గారికి. సో ఆలయ ఆస్తుల యొక్క ఇన్వెంటరీ మీరు ఇప్పుడైతే ఏదైతే అన్నారో ఇన్వెంటరీ అంతా కూడా మీరు దాన్ని తవ్వి తీయండి అని చెప్పి ఆయన, తర్వాత ఇందులో ఉన్న క్రిమినల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అంటే ఎవరైనా ఇందులో నేరపూరితమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీయడానికి ఎస్ఐటిని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది 2 రకాలుగా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు హైకోర్టు అడిగినట్టుగా నిజంగా అది పెట్రోల్ డీజిల్ లాంటిదా, బంగారం ఆవిరైపోలేదు కదా, ఎందుకు ఎక్కడ పోయింది, ఎవరు మాయం చేశారు, ఇవన్నీ చెయ్యాలి అంటే ఇంటర్నల్ గా కూడా ఎవరో సహకరించిన వాళ్ళే ఉండి ఉంటారు కదా సార్. దేవస్వం బోర్డు వాళ్ళు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఉంటారు. అందుకని ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటకు తెస్తాయి. ఎందుకంటే మోస్ట్లీ డాక్యుమెంట్స్ ఉంటాయి ప్రతి విషయం వెనకాల కూడా. ఏదైనా అప్పచెప్పాలన్నా కూడా డాక్యుమెంట్స్ అవి సక్రమంగా నిర్వహించారో లేదో అన్నది కూడా చూడాలి. అలాంటివి ఉన్నాయా లేవా, లేకుంటే నోటి మాటతో ఇచ్చేశారా, ఎవరి యొక్క ప్రభావం దీని మీద ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. ఓన్లీ ఆఫ్టర్ ఎస్ఐటి సబ్మిట్ చేసిన తర్వాతనే నీకు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా అనేక విషయాలు మనం వింటున్నప్పుడు రకరకాల విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ముందే మాట్లాడారు ధర్మస్థలాలో కూడా విపరీతంగా జరిగింది, ఆ తర్వాత ఇది జరిగింది అనుకున్నాం, కానీ ఫైనల్ గా అక్కడ కూడా ఎస్ఐటి ఫార్మ్ అయింది. ఎస్ఐటి అడిషనల్ డీజీ మొహంతి గారి ఆధ్వర్యంలో ఒక ఎస్ఐటి ఫామ్ అయింది. అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా చోట్ల ఈ ఎవరైతే అందులో ఫిర్యాది ఉన్నాడో అతని కంప్లైంట్ మీద తీసుకొని అనేక చోట్ల తవ్వకాలు కూడా జరిపారు. కానీ ఫైనల్ గా అతని మీదే కేసు పెట్టారు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అక్కడ పారిశుద్ధ్య శానిటరీ వర్కర్ ఎవరైతే ఉన్నాడో అతని మీదే కేసు జరిగింది. అతను నన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పడం కూడా జరిగింది. సో ఇటువంటి అంశాలు ఏవైతే ఏమంటే ఈ విధమైన సంచలనాత్మక విషయాలలో మనం ఇలా కూర్చొని మనం నిర్ణయించాలి ఏం జరిగిందో అని. అంటే ఇన్వెస్టిగేషన్ జరిగితే అప్పుడు కూడా ధర్మస్థలాలు కూడా చాలా అనుకున్నారు, ఇన్ని బాడీలు మిస్ అయ్యాయి, అవయ్యాయి కూడా ఒక అప్పుడు వందలని. కానీ ఫైనల్ గా అందులో ఏంటంటే ఏదో ఒక ఐ థింక్ 13 సైట్ ఏదో అక్కడ కొద్దిగా ఎముకలు బయటపడ్డాయి అని అన్నారు, అంతే తప్ప ఆ తర్వాత ఏ విధమైన అంచనాలు పేపర్లు టీవీల్లో కొన్ని రోజులు హోరెత్తిపోయింది, 10 రోజులు దాని గురించి. సో ధర్మస్థల గురించి ఆ తర్వాత మళ్ళీ ఏమి ఫాలో అప్ కూడా ఎక్కడా లేదు. కాబట్టి దీని విషయం కూడా ఇలాంటిది జరిగి ఉండకూడదు అనేది మనం అందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే పవిత్రమైన ధార్మిక స్థలంలో ఈ విధమైన ప్రవర్తన ఏదైనా జరిగి ఉంటే అది తప్పు, అది ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే ఆలయాల యొక్క ప్రాపర్టీ కావచ్చు, అక్కడ ఉన్న ఆస్తులు కావచ్చు, అవి చాలా ఆధ్యాత్మిక పద్ధతిలో భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో దేవస్థానానికి సమర్పించిన కానుకలు అవన్నీ కూడా. వాటిని ఎలా ఉపయోగించాలి, ఇప్పుడు చూస్తే ఇక్కడ తిరుమలలో కూడా పరకామణి ఇన్సిడెంట్ కూడా మళ్ళా బయటకు వచ్చింది. అక్కడ భక్తులు సమర్పించిన డాలర్లను తీసివేశారని,
ఎవరైతే ఆ వ్యక్తి చేశాడో ఆ వ్యక్తి ఆస్తులన్నీ కూడా శ్రీవారికి నేను ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత లడ్డూలో ఉన్న కల్తీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దాని గురించి కూడా సిబిఐ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇదంతా అన్ఫార్చునేట్. ఇటువంటి ధార్మిక స్థలాల్లో ఇటువంటివి జరగడం అన్నది అది టోటల్గా అది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే పవిత్రత ఉన్న ప్రదేశంలోనే ఇలాంటివి జరిగితే చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి ఉన్నదన్నది కూడా వారు తెలుసుకోవాలి. అంటే భగవంతుని సాన్నిధ్యంలోనే మనం ఇలాంటి పనులు చేస్తున్నామంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నైతిక మూల్యాంకనం ఉందో కూడా మనం అంచనా వేసుకోవచ్చు. సో వీటన్నిటి మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకువచ్చి తగిన శిక్ష ఖచ్చితంగా త్వరగా విధించాలని మనం కోరుకుందాం. అంటే ఇన్ కేస్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు ఒక ప్రొటెస్ట్లు కూడా అవుతున్నాయి సార్. ఒక కాన్స్పిరసీ థియరీ ఏదైనా ఉందా అనే దాంట్లో అటు నామజపాలు కావచ్చు, లేకుంటే ప్రతి ఒక్కరూ వీటి గురించే ఎందుకని మాట్లాడుకుంటున్నారు సార్. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాలు అనుకుంటాం, బోల్డ్ అంత సెంటిమెంట్ ముడిపడి ఉంది, భక్తులు ఎక్కువగా వెళ్ళేటువంటి దర్శనీయమైనటువంటి స్థలాలు వీటి మీద ఉంది. కాబట్టి ఇలాంటి నెగటివ్ ప్రోపగండా జరగకుండా చర్యలు తీసుకోవాలి, స్పెషల్ ఎన్ఐఏ కూడా ఏర్పాటు చేయాలి. వీటి మీద ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్ అసలు? యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్న వ్యక్తుల నియామకాలు సక్రమంగా జరగాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పొలిటికల్ వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేస్తుంటారు ఈ బోర్డులలో మీరు చూస్తే. రాజకీయ నిరుద్యోగులు అదే అంటుంటాను కదా, వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం. అంటే ఆధ్యాత్మిక భావాలతో ఉన్న వాళ్ళని వేయాలి. ఇసుక స్మగ్లింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకసారి బోర్డు మెంబర్లుగా ఉండినారు కొన్ని చోట. సో ఈ విధంగా ఈ పార్టీకి ఎన్ని సీట్లు, ఈ పార్టీకి ఎన్ని బోర్డు మెంబర్లు కాదు, ఏ వ్యక్తులను అక్కడ నియమిస్తున్నాము, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా అంచనాలు వేసి మనం వేసుకోవాలి. ఇది ఒక గవర్నమెంట్ మెషినరీ లాగా నడిపే వ్యవస్థ కాదు. అందుకనే సుబ్రహ్మణ్యం స్వామి గారు గవర్నమెంట్ నియంత్రణలో ఇవన్నీ కూడా పోవాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఇవన్నీ కూడా సనాతన బోర్డులు ఇలాంటివి నిర్వహించాలి కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు అన్నది ఆయన చెప్తున్న విషయం. ఎందుకంటే మనం లౌకికవాదం ఏదైతే అంటున్నామో దానిలో ప్రభుత్వం అన్నది ఒక విశేషమైన దీని గురించి, ధర్మాన్ని గురించి వాళ్ళ కంట్రోల్ ఎందుకు అని ఆయన మాట్లాడుతుంటారు. సో వీటన్నిటి గురించి ఆలోచించి ఇప్పుడు జరుగుతున్న తిరుమలలో కావచ్చు, లేకుంటే శబరిమల కావచ్చు, లేకుంటే ధర్మస్థల కావచ్చు, వీటన్నిటి నుంచి ఒక నిష్కర్షలు మనం తీసుకుని ఫైనల్ గా ఇటువంటివి జరగకుండా ఏం చేయాలన్న దానికి ఒక పర్మనెంట్ యాక్షన్ ప్లాన్ అన్నది తీసుకురావాలి. లేకుంటే ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు అది విపరీతమైన పరిణామాలు, విపరీతమైన ప్రభావాలకు కూడా ప్రజలు గురి అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీని నుంచి మనం జాగరూకతగా ఉండడానికి త్వరగా వీటిని పరిష్కరించి నియామకాలు వీటన్నిటిలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అన్య మతస్థులు కూడా బోర్డులలో ఉన్నారు, లేకుంటే అక్కడ పని చేస్తున్నారు అన్నది కూడా ఎప్పుడూ వివాదం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాంతంలో ఈ విధమైన కాంట్రవర్సీ కూడా ఒకటి మనం చూసాం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని దీనికి ఒక ఫైనల్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అన్నది తీసుకురావాలన్నది మనం అందరం కూడా కోరుకోవాల్సిన అంశం. Yes sir, thank you so much sir. Thank you sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.